హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వై5 మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. సో ఈరోజు మహిళా సంఘాలకు సంబంధించి ఒక స్కామ్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 100 కాదు, 200 కాదు, 300 కాదు, 500 కాదు, 1000 కోట్లు కాదు, ఏకంగా 2000 కోట్ల స్కామ్. దీని గురించి ఒక గత 5 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాడు ఓయూ జేఏసీ లీడర్ రాము అనే వ్యక్తి పోరాడుతూ ఉన్నారు. ఆయన ఈ స్కామ్కి సంబంధించి అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసిండు. గత కొంతకాలంగా పోరాడుతూ ఉన్నాడు. ఆయన పోరాడడానికి ప్రభుత్వం దిగొచ్చి ఎంక్వైరీ కమిటీ కూడా వేసింది. సో అయినా కానీ ఆ ఎంక్వైరీ కమిటీలో ఆయన ఉన్నది కానీ ఇంతవరకు అది ముందుకు పోయింది లేదు, అతి లేదు, గతి లేదు. సో ఈ శ్రీనిధికి సంబంధించి ఈ శ్రీనిధి సహకార సంఘం సంబంధించి దీనికి ఎండి ఉంటాడు, విద్యాసాగర్ రెడ్డి అని చెప్పి ఒక ఎండి. ఆయన అర్హత లేని పోస్టులో ఆయన ఉన్నాడు. ఇప్పటికీ ఆయన 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి. కృష్ణారామ అనుకుంటా ఇంట్లో వండుకునే పరిస్థితి. కానీ అలాంటి వాడిని ఇంకా సీట్లు కొనసాగిస్తూ ఉన్నారు. 2011 నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా ఆయన్ని అదే పోస్టులో కొనసాగిస్తున్నారు. చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా సొమ్మంతా కూడా దారి మళ్తా ఉన్నది. మొత్తం కూడా దారి మళ్లిస్తూ ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి మీద ఎంక్వైరీ చేయమంటే మాత్రం ప్రభుత్వాలు ముందుకు వస్తలేవు. సో చాలా కొన్ని ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నాడు. అదే శాఖల అంటే అదే శ్రీనిధి సహకార సంఘంలో జనరల్ మేనేజర్ కూడా పనిచేసి అందులో జరుగుతున్న అక్రమాలు అవన్నీ బయటపెట్టినందుకు ఆయన జాబ్ను కూడా తీసేసారు. రకరకాల కారణాలు చెప్పి తీసేయడం జరిగింది. సో ఈరోజు మనం రాముతో ఉన్నాం. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాము, హాయ్. నమస్తే. చాలా ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నావు. ఈ మధ్య మొత్తం ట్రెండింగ్లో నువ్వే ఉన్నావు. మేము బాగా చూస్తున్నాం. ఏ ఛానల్లో చూసినా కానీ ఈ శ్రీనిధి అక్రమాల మీద పోరాడుతూ ఉన్నావు. సో అసలు ఈ మహిళా సంఘాలు ఈ డబ్బు అంతా ఏంది? మహిళా సంఘాలకు సంబంధించిన డబ్బు ఇదంతా కూడా. అంటే ఈ పొదుపు సంఘాలు, ఊళ్ళో ఉండే పొదుపు సంఘాలు, మహిళా సంఘాలకు సంబంధించి. సో ఇదంతా కూడా ఈ శాఖ ఎవరి కిందకి వస్తుంది అంటే మళ్ళీ ఈ పంచాయతీరాజ్ శాఖ వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు మంత్రి సీతక్క ఉన్నది. సో ఆమె శాఖ కిందకి వస్తుంది. ఆమెను కూడా కలిసిండు. ఆమెతో మాట్లాడిండు. సో ఆమె విచారణ చేస్తా అని చెప్పింది. కానీ ఏడేస్ట్ గొంగళి అక్కడే ఉన్నది. తిరిగి మళ్ళీ చూసుకుంటే మాత్రం కొన్ని వేల కోట్లు పంచుకొని తింటా ఉన్నారు. సో ఇదండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో చెప్పురాము, అసలు ఈ స్కామ్ అనేది ఎట్లా జరుగుతుంది, ఏం కథ, ఈ డబ్బులు అనేది ఏ విధంగా దారి మళ్తున్నాయి? అసలు డబ్బులు దారి మళ్ళడం అంటే ఎట్లానంటే మెంబర్ లోన్ తీసుకున్నప్పుడు మెంబర్ లోన్ కట్టడం మూలంగా 1,03,000 రూపాయలు కట్టించుకుంటాడు విద్యాసాగర్ రెడ్డి. 1,03,000 రూపాయలు కట్టించుకొని 2,000 ఏమో షేర్ క్యాపిటల్ అని చెప్తాడు. తర్వాత రిమైనింగ్ 1,200 500 ఇన్సూరెన్స్ అంటారు. ఇన్సూరెన్స్ లో కూడా స్కాములు జరిగినాయి. ఇదే హన్మకొండలో 1 కోటి రూపాయల స్కామ్ చేస్తే సదార్ కింద ఉన్న అసిస్టెంట్ మేనేజర్ తీసేసింది తప్ప పైన ఉన్న వాళ్ళని తీసేయకుండా వాళ్ళని ఇప్పుడు డిప్యుటేషన్ కింద టీ ఫైబర్ లోకి ఇప్పుడు ఒక్కొక్కరిని డంప్ చేస్తుండే విద్యాసాగర్ రెడ్డి. 2,000 కట్టించుకున్న దగ్గర 650 కోట్ల నిధులు ఉన్నవి. ప్లస్ దానికి 11% ఇంట్రెస్ట్ కలుపుకుంటే దగ్గర 800 కోట్ల రూపాయలు లోన్ క్లోజ్ అయినంబడే ఈ తెలంగాణ ఆడబిడ్డలకు బాకీ ఉన్నాడు ఈ విద్యాసాగర్ రెడ్డి. తర్వాత డిపాజిట్ లోన్ కట్టించుకునే అవి కూడా దాదాపు 1,500 కోట్ల దగ్గర పెండింగ్ ఉన్నాను. ఇప్పటివరకు ₹1 ఇవ్వలేదు. ఈ మహిళలకు ఏంటంటే రోజువారీ కూలికి వెళ్ళి వాళ్ళ తన జీవనం గడిపించుకునే స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇవల్ల క్వశ్చన్ చేసే టైం కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి మనము తెలంగాణ ఆడబిడ్డలకు బాధితులు వస్తుర్రా రాలేదా కానీ ఎట్లయితే మనము ఈ స్కామ్ జరుగుతుంది అనేది తెలంగాణ. రావు గారు, మీరు అన్నట్టు కూడా వాస్తవానికి మహిళలకు తెలియదు. ఎందుకంటే ఊరలో వాళ్ళు పనికి పోతారు. తెల్లారితే వాళ్ళు వ్యవసాయ పనికి పోతారు, వ్యవసాయ కూలీగా పోతారు. అసలు ఈ లెక్కలేందో ఈ కథ ఏందో వాళ్ళకి తెలియదు. వాసన నెలకోసారి కూర్చుంటారు కానీ ఆ లెక్క ఎవరికి అర్థం కాదు. ఎవరు ఇప్పుడు దాదాపు ఈ 2 సంవత్సరాలన ప్రతిరోజు ఒక పేపర్లు వస్తుంది. నిన్న కూడా వచ్చింది. శ్రీనిధిలో భారీ అక్రమాలని వచ్చినవి. ప్రతి వివోలలో ప్రతి మహిళా సంఘంలో దాదాపు 2 లక్షల నుంచి 20,000 కోట్ల దగ్గర స్కామ్ జరిగింది. 20,000 కోట్ల స్కామ్ జరిగితే ఈ విద్యాసాగర్ రెడ్డి అనేది పెరాలసిస్ వచ్చింది, వీడి దొంగ అని చెప్పేసి ఈ గవర్నమెంట్ జీవో ఇచ్చింది అన్నది. ఇది జీవో 523 ఎంక్వైరీ. ఓకే, సిఎస్ఆర్ గత గవర్నమెంట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ తిన్నాడు. తర్వాత SC ST సప్లాన్ నిధులు దారి మళ్లించిండు. SC ST BC ఎంప్లాయీస్ ని తీసేసిండు. తర్వాత ఈయన ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళ ఫ్రెండ్ నే అందరు రెడ్డిలనే పెట్టుకున్నాడు. మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి ఈ రెడ్డిలనే వీళ్ళని ఇలా క్లాస్మేట్స్ వీళ్ళ సరౌండింగ్స్ బంధువులను అందరిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మనం పోరాడంగా ఈ సీతక్క గారు ఏం చేసిందంటే ఎంక్వైరీ జీవో వేసిండు. సీతక్క గారు ఎంక్వైరీ ఇదేనా ఈ సీతక్క జీవో ఇది అనితా రామచంద్ర నేతృత్వంలో 4 IAS అధికారులతో కమిటీ వేసింది. ఎప్పుడు వేసిండ్రు అన్న ఇదంటే ఇదే అండి జీవో, సీతక్క గారు వేసిన జీవో ఇది. అంటే ఏంది, శ్రీనిధి అక్రమాల మీద
ఈ అక్రమాల మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి అప్పుడున్న ఐఏఎస్ అనితా రామచంద్రన్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసారు. సో మరి కమిటీ ఎంతవరకు వచ్చింది, ఇది ఏమైంది అసలు మరి? కమిటీ చేసిర్రు కానీ ఈ కమిటీని ఏంటంటే చిత్తు కాగితం లాగా మార్చుకున్నది సీతక్క మంత్రి కాదు, వార్డు మెంబర్ కూడా పనికిరాదు. నిజంగా సీతక్కకు చిత్తశుద్ధి సిగ్గు ఏమైనా ఉంటే ఇది ఎంక్వైరీ చేసి విద్యాసాగర్ రెడ్డి గారు తిన్న అక్రమాలను మొత్తం కక్కించి ఈ తెలంగాణ ఆడబిడ్డలకు పంచిపెట్టాలి. కానీ వీళ్ళు ఏం చెప్తారనంటే 1 కోటి మంది కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి 1 కోటి మంది లూటీ చేస్తారు. పెద్ద అక్షరాలు రాయించుకుంటారు, మళ్ళీ పెద్ద అక్షరాలు 5 ఏళ్ళలో 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం. మీరు కోటీశ్వరులు కదమ్మా చేస్తుంది, వాళ్ళ ఇది పరిస్థితి. విచారణ కమిటీని స్వాగతిస్తున్నామని వీళ్ళే చెప్తారు. విచారణ వేసింది 2024 సెప్టెంబర్ 13 మళ్ళీ ఆయనకి ఏం చేస్తారు, అక్టోబర్ 10 రిన్యువల్ ఇస్తారు. ఈయనకు కొనసాగమని మళ్ళీ ఎంక్వైరీ అమలు చేయలేదు, దానికి జరగలేదు, చిత్తశుద్ధి లేదు దానిపైన. మళ్ళీ నువ్వే కొనసాగం ఇక దొంగ అని చెప్తే సీతక్క మళ్ళీ ఇక్కడ దొంగ చేతికి తాళాలు ఇస్తారు. అంటే దొంగ అన్నట్టే ఉన్నది, దొంగ అన్నట్టు ఉన్నాయి. వీళ్ళంతా ఏంటంటే లావాదేవీలు పంచుకుంటుండ్రు. సీతక్క హస్తం ఉంది దీనిలో, వేమ నరేందర్ రెడ్డి హస్తం ఉంది, వీని తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీఐ కమిషనర్, రిటైర్డ్ అయినా కూడా ఆర్టీఐ కమిషనర్ ఇస్తారు. ఆర్టీఐ కమిషనర్ లో ఇప్పటి వరకు బీసీలు ఒక్కరు లేరన్న, ఒక సభ్యుడు కూడా లేదు బీసీలు. మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలకు అక్కడక్కడ ఇచ్చిండు, వాళ్ళు రిజర్వేషన్ ప్రాతిపదికగా ఇవ్వాల్సిందే. అది ఏంటంటే శ్రీనిధిలో కాదు, ఆర్టీఐ కమిషన్, అది కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ లేకుండా మొత్తము వీళ్ళ తమ్మునికేమో రిటైర్డ్ అయినా ఇస్తాడు, వీడేమో 2011 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతాడు. దాదాపు 15 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుండు. పెరాలసిస్ వచ్చింది, కూర్చుంటే లేవాలి. వీనికి విద్యాసాగర్ రెడ్డి పెరాలసిస్ వచ్చింది, మాట్లాడడానికి రాదు, సైన్ పెట్టడానికి రాదు. ఈయన వాష్రూమ్ పోయేటప్పుడు కూడా ఆ అటెండర్ ఇంకోడు వాడిని ఎత్తుకోపోవాల్సి వస్తుంది. ముగ్గురు పని మనుషులు అయితే ఎంక్వైరీ చేయకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో తప్ప అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటది. అంటే మీరు స్కామ్ చేసినరని కాంగ్రెస్ అంటది, లేదు మీరే స్కామ్ చేసినని బీఆర్ఎస్ అంటది. ఇది దొందే అనమాట. ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లే మాత్రం కూర్చొని కాల్చుకొని తింటారు ఇక. సో వాస్తవానికి మహిళారా, మీరు గడుతున్న మహిళా సంఘాల పేరు మీద మీరు గడుతున్న పైసలు ఎంత దారి మలుతున్నాయో ఒకసారి చూడండి. మంత్రి సీతక్క గారు మీరు మహిళను కోటీశ్వరం చేస్తా అని చెప్పడం కాదు, ఈ నిన్నమన్న ఒకటి కూడా వచ్చింది, ఏంది అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ స్కామ్ అని చెప్పి కూడా. అవునా, అది ఒకటే కాదు సీతక్క మీద, ఇసుక స్కామ్, గుడ్ల స్కామ్, ఇది సెల్ ఫోన్ స్కామ్. సీతక్కకు తెలివి ఉంటే ఇది శ్రీనిధిలో కూడా దాదాపు ఎంత అని అంటే దాదాపు ఒక 40,000 ట్యాబులు తీసుకున్నారు. అది తీసుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తీసుకున్నారు. తీసుకున్నప్పుడు 40,000 ట్యాబ్లను ఒక్కొక్కరికి 22,500 వేసిండు ఒక ట్యాబ్ కు. దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ 50-60 కోట్ల రూపాయలకు సీతక్క చెప్పు తీసుకొని కొడతా అని అంటుంది. మరి విద్యాసాగర్ రెడ్డి గానీ ఏ చెప్పు తీసుకొని కొడుతుంది సీతక్క? ఓకే రైట్. ఇప్పుడు సీతక్క గారు మీరు దొరికిన వాస్తవానికి కూడా మీకు అంత కోపం ఎందుకు వచ్చింది? మీరు ఒక మహిళా మంత్రిగా ఉన్నారు, మీరు చెప్పేసి కొడతా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి మీరు అక్రమాలు జరగకపోతే బయట పెట్టండి, అది విచారణ జరిపించండి. మరి ఈరోజు వాస్తవానికి నిప్పులు ఏందో పొగ రాదా అంటారు. కొన్ని ఏళ్ళుగా ఓయూ జేఏసీ లీడరు రాము పోరాడుతుండు. ఆయన ఉద్యోగం పోయినా సరే అక్రమాలు జరుగుతున్నాయి, మా తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఈ మహిళా సంఘంలో ఉన్న అందరికీ అన్యాయం జరుగుతూ ఉంది, మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి ఆయన ఒక 5-6 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే ఆయనకు మద్దతు తీయకుండా వాస్తవానికి ఈ రాము మీద మేము కూడా కొంత ఎంక్వైరీ చేసినాం ఈ రాము గురించి. సో ఈ రాము మీద ఏం చేస్తారు, అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టిస్తూ ఉన్నారు, అవసరమైతే తిట్టిస్తున్నారు, కొట్టిస్తున్నారు, అవసరమైతే ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇలాంటి చేయడం చాలా దుర్మార్గమైన చర్య. సో మీరు సీతక్క ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిర్రా? వెళ్ళి రామ దగ్గరికి వెళ్ళినాం. ఆమె ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చింది, అపాయింట్మెంట్ ఇచ్చి ఈ జీవో అన్ని తీసుకున్నది, డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినాం అక్కకి, మొత్తం సబ్మిట్ చేసినాం. అక్క ఏందని అంటే ఈ ఆదివాసి బిడ్డ, అడవి బిడ్డ, మన వర్గాల నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి మనకు నమ్మకం ఉంది. అక్క రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా చార్జ్ తీసుకుని వెంబడే సెక్రటరీకి వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి అక్కను మేము ప్రసన్నం చేసుకొని అక్క మావి సమస్యలు ఇవి అని చెప్పేసి నేనే స్వయంగా వెళ్ళి ఇచ్చిన. నాకు తెలుసు తమ్ముడు శ్రీనిధి గురించి, నేను మొత్తానికి చేస్తా, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండొద్దు, ఈ ముసలోళ్ళు ఉండడం వల్ల మీలాంటి యంగ్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి సీతక్క గారు స్వయంగా నాతో అన్నది. అన్న తర్వాత ఒక 3 నెలలు గడిచిన తర్వాత ఇది ఎంక్వైరీ చేసింది. ఎందుకు అక్క ఎంక్వైరీ జరపట్లేదు, తర్వాత ఈ విద్యాసాగర్ రెడ్డిని ఎందుకు తీసేస్తలేరు అని అంటే నాకేం సంబంధం, ఈడొచ్చి అడుగుతున్నారు. మీరు జాబులు తీసేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తీసేసిన, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు జాబులు ఉన్నాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్ సొక్కమని మేము అనట్లేదు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే శాఖ మంత్రి మరి మంత్రి నువ్వే కదా మంత్రి, నిన్నే కదా అడగాల్సింది. మరి ఇంకా ఏమనంటే కోర్టుకి వెళ్ళమని చెప్తారు సీతక్క. ఒక మంత్రి, ఒక నిన్న వర్గాల నుంచి వచ్చిన బిడ్డ, మనకు మాజీ నక్సలైట్ సిద్ధాంతాలు ఇవేనా? దోసుకొని తీయడమే నక్సలైట్ సిద్ధాంతాలా? సీతక్క గారు మిమ్మల్ని కదా ప్రశ్నిస్తుంది, నక్సలైట్ సిద్ధాంతాలు ఏంది?
పేద ప్రజలకు పంచాలా, పేద ప్రజలకు పంచాలి. ఇది సిద్ధాంతం. అంటే మీరు అంటే సీతక్కకు మంత్రి పదవి రాకముందు, అధికారం రాకముందు ఒకలా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత వాస్తవానికి ఓ సీతక్కరే కాదు, అందరూ కూడా ఇక్కడ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చూసుకున్నా, ఇక్కడ వివేక్ చూసుకున్నా, ఎవరు చూసుకున్నా, ఏ శాఖలు చూసినా అవినీతే ఉన్నది, ఏ శాఖ చూసిన స్కామే ఉన్నది. మొత్తం భూమి కబ్జాలు. ఈరోజు నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు ఉద్యోగాల కోసం. ఇలాంటి 70 ఏళ్ళ ముసలోని విద్యాసాగర్ ఇక్కడ ఆయన ఒకసారి చూపిద్దాం. సో ఈయన అండి విద్యాసాగర్ రెడ్డి అని చెప్పి. సో ఈయన కూర్చోబెట్టి ఆ శాఖను నడిపిస్తూ ఉన్నారు. అంటే వీని ఎందుకు మారుస్తలేరు? ఈ అక్రమం ఎట్లా చేయాలి, ఎట్లా నిధులు మళ్లించాలి, ఎట్లా స్కామ్ చేయాలి, వీడన్నీ ఈ ఆరితేలిన వ్యక్తి. వీడికి ఆరితేలిన వ్యక్తి ఎవరికి ఎంత కమిషన్ అంటే మంత్రి సీతాకి ఎంత కమిషన్ పంపాలి, రేవంత్ రెడ్డికి ఎంత కమిషన్ పంపాలి, అని వేం నరేంద్ర రెడ్డికి ఎంత కమిషన్ పంపాలి, ఇంకోటి వాని పేరు చంద్రశేఖర్ రెడ్డి, మన తమ్ముడు వానికి ఎంత కమిషన్ పంపాలి, ఇది వాటాలు ఎట్లా పంచుకోవాలి అన్ని వీనికి తెలుసు. మీ జీతం ఎంత ఉంటుంది? 4 లక్షలు. 4 లక్షల జీతం. మొన్న మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ జీవో అనేది చెల్లదని ఈ గవర్నమెంట్ చెప్పింది. మళ్ళీ ఆ జీవో ప్రకారం నాకు 10% ఇంక్రిమెంట్ కావాలంటున్నాడు. మళ్ళీ సరిపోక ఇప్పుడు పేద మహిళలకు పని చేయాల్సిన చిత్తశుద్ధి వీని లోపల ఉంటే శాలరీ ఎందుకన్నా ఆల్రెడీ పెన్షన్ వస్తుంది. ఈయన రిటైర్డ్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈయన జాబ్ చేసినప్పుడు నాబార్డు ఏజీఎం చేసి ఈయనకు ₹1,00,000 పైన జీతం వస్తుంది. ఇప్పుడు ముసలోడు 70 ఏళ్ళు వీళ్ళ బంధువులు కానీ వీళ్ళ కొడుకు వీళ్ళ బిడ్డలు అందరు కానీ అమెరికా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. దీనికి ఏం అవసరము? ఇప్పుడు ఇది పనిచేస్తున్నది ఎవరికి? తెలంగాణ ఆడబిడ్డలకి. నువ్వు తెలంగాణ వ్యక్తిగా నీకు ఆ సోయి ఉండాలి. నాకెందుకు ఈ జీతము, నా జీవితం కూడా పేద ప్రజలకు ఇస్తా అని చెప్పేసి నువ్వు ఎందుకంటలేవు? నీ లోపల చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఉన్నా మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి కోటి మందిని పావుల వడ్డీ ఏం గతంలో నేను కూడా విన్నా. ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళకు చదువు రాదు, వాళ్ళకి తెలియదు, ఏదో పేరు సంతకాలు పెట్టించుకొని పోతారట. పెట్టించుకొని పోయి వీళ్ళు తెలియకుండా బ్యాంక్ మేయర్తో కుమ్మక్కయి వీళ్ళు తెలియకుండా వాళ్ళ పేరు మీద వీళ్ళు ఎత్తారట. అట్లా చాలా జరిగినా. అయితే దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఈ విద్యాసాగర్ రెడ్డి అంటే నిన్న మొన్న ఒక పేపర్ వచ్చింది నల్గొండ డిస్టిక్ లో. వీళ్ళు సెర్పు వాళ్ళు తర్వాత వీళ్ళందరూ శ్రీనిధి వీళ్ళందరూ కలిసి మహిళలు తెలియకుండా ₹2 లక్షల లోన్ వేసుకొని తర్వాత దాంట్లో 20 లక్షల దాకా ఫ్రాడ్ జరిగింది. నిన్న మగ మొన్న వచ్చింది పేపర్ లో, చూపిస్తా కూడా అది. ఆ ₹2 లక్షల వరకు ఇప్పటి వరకు ఈ విద్యాసాగర్ రెడ్డి ఒక కమిషన్ వేయలేదు, ఒక ఎంక్వైరీ చేయలేదు. వీళ్ళకి స్కామ్ చేసింది ఎవరు అంటే వీనికి ఒక 30 మంది చెంచాలను పెంచి పోషిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే కొడుకులు మద్యం దుకాణాలు నడుపుతారు, తర్వాత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు, తర్వాత మహిళల దగ్గర లోన్స్ వసూలు చేస్తారు, లోన్ కింద డబ్బులు వసూలు చేస్తారు. అన్ని ఆధారాలు నేను దగ్గర చూపిస్తా. ఎందుకంటే మన స్టాప్ అని చెప్పేసి ఈ స్కామ్ చేస్తే ఎవడైనా మనోడైనా ఇంటోడైనా ఎవరైనా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డల సొమ్మది. ఎందుకనంటే ఈ రోజు ఇంత ఎండ కొడుతుందన్న, ఈ రోజు ఎండకెళ్ళి వాళ్ళకు ₹300 నుంచి ₹500 కూలి వస్తుంది. వాళ్ళు ఎర్ర టెండలు ఉండి నువ్వు చల్లగా ఏసీలో కూర్చొని ఏమన్నబ్బా సొమ్మని కూర్చుంటాడు. ఎందుకు వీడు ఎంక్వైరీ చేస్తలేడు? ఎందుకు దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ టేకప్ చేస్తలేడు? ఎందుకు సీతక్క మౌనంగా ఉంటుంది అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఇప్పటికైనా సీతక్క ఎంక్వైరీ చేసి విద్యాసాగర్ రెడ్డిని తొలగించలేదంటే రాబోయే ఎలక్షన్ లో సీతక్కను చిత్తుగా ఓడగొడతాము. రేపు మురుగులు వెళ్తాం. రేపు రినివాల్ గా ఇచ్చిన అనుకో, వానికి May 23 రినివాల్ ఉందన్న, రేపు రినివాల్ ఇచ్చింది అనుకో సీతక్క ఇంటి ముందు నేను ఎక్కడైనా సరే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. అంటే ఇప్పుడు May 23 వాని పదవి కాలం అయిపోద్దా? అంటే పదవి కాలం అయిపోతుంది. అది కూడా దొంగ జీవో. ఇవన్నీ నేను ఇప్పుడు చూపించిన ఈ జీవోలన్నీ ఏవి కూడా వెబ్సైట్ లో ఉండవు. శ్రీనిధిని ఎట్లా అంటే ఒక దోచుకోవడానికి ఒక మానస పుత్రిక లాగా పెట్టుకున్నారు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి అయితే ఊకదంపుడు మాటలు ఆయన నిన్న కూడా మహిళ నిన్న కూడా జగిత్యాల సభలో మాట్లాడుతూ మహిళలను 1,000,000 మందిని కోటీశ్వర్లు చేస్తాము, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలంటున్నావా అని క్వశ్చన్. ఈ రోజు అదే మహిళలు నీ ఫ్రీ బస్ తగలవాడా అని చెప్పి పొట్టు తిడుతుర్రు. ఇంకోటి 1,000,000 మందిని కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి ఈ పేద ప్రజల మహిళల సొమ్మును నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు? నీ కమ్యూనిటీ వర్గాన్ని పెట్టి ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా? మేము క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే తక్షణమే శ్రీనిధిలో జరిగిన అక్రమాలపై విచారణ జరగాలి.
తర్వాత విద్యాసాగర్ రెడ్డిని తొలగించాలి. ఈ రెండు జరగని పక్షంలో ఈ ఉద్యమం ఆపేది లేదు. రాబోయే ఎలక్షన్ లో రేవంత్ రెడ్డిని గద్దె కూడా దించుతాము. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నానంటే, నేను 2034 వరకు ఉండడానికి ఇదేం రాచరికం కాదు రేవంత్ రెడ్డి గారు, నేను ఒక నల్లమల బిడ్డగా చెప్తున్నా, నీవు మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో చిత్తుగా ఓడగొడతాము, సీతక్కను ఓడగొడతాము. నువ్వు ముఖ్యమంత్రి 2000 ఇట్లాంటి కంపు చేసుకుంటా నువ్వు ఎట్లుంటావు అనుకున్నావు? జనాలు పిచ్చోళ్ళు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో వస్తే ఏమైతే తాటాకు చెప్పులకు మళ్ళీ ఈరోజు 40 మళ్ళీ గతంలో ఈ మధ్య కూడా మాట్లాడుతున్నారు ఆ ట్యూబ్లు యూట్యూబ్లు అని చెప్పి కూడా విమర్శలు చేస్తున్నారు. మరి ఎట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఈ ట్యూబ్ లో నువ్వు ముఖ్యమంత్రి ఈ రోజు. సీతక్క మీరు మంత్రి ఎట్లా అయ్యారు? మీకు అధికారం ఎట్లా వచ్చింది? అట్లా ఎట్లా యాద్ మరిస్తే ఎట్లా మరి మీరు ఇట్లా విమర్శలు? అంటే సోషల్ మీడియా అంటే ఇలా వణుకు పుడతా ఉన్నది. ఎందుకు ఇలాంటి ఇప్పుడు ఈ రాము ఉన్నాడు, ఈ రాము చేసే పోరాటాన్ని అన్ని యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా సపోర్ట్ చేస్తా ఉంది, చూపిస్తా ఉన్నది. సో అందుకే యూట్యూబ్ల మీద ఇలా కోపం. మరి మీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎందుకు చూపించవు? మరి ఎందుకు మాట్లాడవు? అంటే పంచుకుంటారు మెయిన్ స్ట్రీమ్ మీడియా, మీరు కూడా చూపించాలి కదా మరి. సోషల్ మీడియా మీద మీకు అంత అక్కస్ ఎందుకు మరి? సో ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు, ఒకటే ఒక డిమాండ్ రాము తరపున కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ శ్రీనిధి అక్రమాల మీద, ఈ నిధుల మళ్లింపు మీద, ఈ మహిళా సంఘాల సొమ్ము మీద తక్షణమే విచారణ చేయించాలి. విచారణ చేపట్టి నిజ నిజాలు బయటికి రావాలి. ఆ విద్యాసాగర్ ఎవరైతే ఉన్నాడో దొంగ, ఆ దొంగని ఆ పదవి నుంచి తొలగించాలి. లేరా ఎవరు? ఓ నిజాధిపతి ఎవరు లేరా? అసలు రూల్స్ చెప్తున్నాను, కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం 58 ఇయర్స్ వరకే ఉండాలి. 58 ఇయర్స్ వరకే ఉండాలి. 70 సంవత్సరాలు వచ్చినా కంటిన్యూగా 15 సంవత్సరాలు ఎట్లా కొనసాగుతాడు? స్కాములు జరగలేదు అనడానికి నిదర్శనం ఇదే. కొనసాగించడం. నువ్వు అంత శుద్ధపుసం అయితే ఎంక్వైరీ ఎందుకు చేయించుకో? నువ్వు ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రజలు, పేద మహిళలను తీర్చిదిద్దాలి. ఎంక్వైరీ సంగతి చెప్తే ఈయన ఎంక్వైరీలుగో కాళేశ్వరం స్కామ్ అని చెప్పిండు, అదొక ఎంక్వైరీ. ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, అదే జడ్జిల ఫోన్ ట్యాప్ అయ్యాడు, అదే ఎక్కడ పోయిందో. ఫార్ములా రేస్ ఫార్ములా 1 అన్నాడు, అదే ఎక్కడ పోయిందో తెలియదు. ఇవన్నీ ఈయన ఎంతసేపు ఉన్న కమిషన్లు చేసుడు, కాలయాపనలు చేసుడు తప్ప ఏముందా? ఏం లేదు. 2-3 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. సో ఇది కూడా వాస్తవానికి ఈ రోజు రాము ఒక్కడే పోరాటం కాదు, రాము వెనక తెలంగాణ మహిళలు ఉన్నారు, మహిళా సంఘాల నాయకులు ఉన్నారు, మహిళా సంఘాలు ఉన్నాయి. రేపన్నాడు ఆయన ఒక పిలిపిస్తే, రాము అనే వ్యక్తి ఓయి నుంచి ఒక పిలుపునిస్తే అందరూ కూడా పల్లెటూరు నుంచి మహిళలు అందరూ వచ్చి హైదరాబాద్ ఇంద్రపార్లో కూర్చుంటారు, సెక్రటేరియట్ ముందర కూర్చుంటారు, అవసరమైతే సీతక్క నీ ఇంటి ముందు కూర్చుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇది చిన్న విషయం కాదు. 2000 కోట్ల స్కామ్ ఇది, 2000 కోట్ల స్కామ్ ఇది. ఇది మహిళల సొమ్ము. ఈ మహిళల సొమ్ము మొత్తం కూడా కక్కిచ్చేంత వరకు రాము ఏమంటా ఉంటా ఎరికేనా, నేను సామాన్య చేస్తా కానీ ఈ స్కామ్ను మాత్రం వదిలిపెట్టనని చెప్తుండు. నేను పోరాడతా, ఖచ్చితంగా ఈ స్కామ్ మీద పోరాడతా, నా మహిళలందరి కోసం కొట్లాడతా, న్యాయం చేస్తా అని చెప్పి ఈరోజు రాము నడుము బిగించిండు. అందరూ కూడా ఈ మహిళలందరూ కూడా మీకోసం కొట్లాడుతుండు. రాముకు అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రేపు ఈ సొమ్ము ఇలానే కంటిన్యూ అయితే ఈరోజు 2000 కోట్లు అయింది, రేపు 4000 కోట్లు అవుతుంది, రేపు 10,000 కోట్లు అవుతుంది. ఈ స్కామ్ ఇట్లానే జరుపుకుంటా పోతుంది. కంటిన్యూ తెలియదు, ఈ మహిళలు తెలియదు, వీళ్ళు కట్టుకుంటూ పోతూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెంచాలను పెంచి పోషిస్తాడు వీడు. ఎవడు? ఈ విద్యాసాగర్ రెడ్డి. వీళ్ళకి ఏంటంటే అర్హత లేకున్నా ప్రమోషన్లు ఇస్తాడు వీళ్ళకు. ఈ 5 మంది కాకుండా ఇంకో 20 మంది ఉంటారు, దాదాపు 20 మంది కరుడు కట్టిన చెంచాలు ఉంటారు. అందులో ఇన్ఛార్జ్ ఆర్ఎంలని మనకి మేనేజర్ అర్హత, మనకి మేనేజర్ ఒక మండలి చూసేటానికి 2-3 మండలి కార్ ఇచ్చి వాళ్ళకి డిస్ట్రిక్ట్ హెడ్ చేసిండు వీడు. ఏ రూల్ చెప్పింది, ఏం కథ చెప్పిందో ఎవరికి ఏం లేదు, దోసుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతిసారి రిన్యువల్, ఇప్పుడు రేపు రిన్యువల్ అవుతుంది, రేపు రిన్యువల్ చేయించుకోవడానికి ప్రతి రిన్యువల్ కి ఏం చేస్తారంటే ఒక కొత్త యూనియన్లు పుట్టుకొస్తాయి. ఈ యూనియన్ ఏం చేస్తుంది అంటే రిన్యువల్ వచ్చిన తర్వాత మళ్ళీ యూనియన్ ఊసే ఉంటుంది. ఇప్పుడు కింద స్థాయిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ ఈ యూనియన్ వల్ల ఒరిగేదేం లేదు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే యూనియన్లు లేవని చెప్పేసి ఈ చెంచాలతో ప్రెస్ మీట్ ఇప్పిస్తాడు. ఇట్లా బయటికి ప్రెస్ మీట్, శ్రీనిధి సంస్థపై దుష్ప్రచారం మానుకోవాలని అని చెప్తాడు. శ్రీనిధిని భ్రష్టు పట్టించింది వీడు విద్యాసాగర్. వీని ఎంగిల్ మెతుకులకు ఆశపడి లుచ్చనా కొడుకులు, ఈ కొడుకులు ఏం చేశారంటే నా మీద కేసులు పెట్టడానికి ఆగస్టులో పోయి వీళ్ళందరూ, వీళ్ళని జర్నలిస్టులు అందరూ ఫోన్ చేస్తే కేసు గీసి ఏం పెట్టకుండా పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయలే. ఆ రోజు మేము అన్ని రెడీ చేసుకుని ఉన్నాం, సీతక్క ఇంటి ముందు ధర్నా చేయాలని చెప్పేసి రెడీ అయినాం మేము. అయితే వీడు యూనియన్ పెడతాడన్నా, ఈ యూనియన్ కి చట్టబద్ధత ఉండదు, రిజిస్ట్రేషన్ ఉండదు. రిజిస్ట్రేషన్ ఉండవు, ఏముండవు. ఏంది ఇది? శ్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ. మరి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది? రిజిస్ట్రేషన్ ఉండదు, నెంబర్ లేదు, ఏం లేదు. మళ్ళీ ప్రెసిడెంట్ సురేష్ అట.
ఆడు చెంచా వీళ్ళు చెంచాలు చెంచాలు వీళ్ళు ఎవరిని కూడా ఎంప్లాయీస్ ఎన్నుకోలేదు అన్న వీళ్ళు ఓకే ఎలక్ట్ లేదు కాగితాల మీద మాత్రమే నువ్వు ఉండ అని చెప్తాడు కాగితాల మీద పేర్లు మాత్రమే అది ఏదైనా రాము ఫైనల్ గా మా మీడియా ద్వారా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు రేవంత్ సర్కార్ కు చెప్తా ఇగోనా ఈడ శ్రీనిధి అసోసియేషన్ అని ఉంటది ఇది చాలా ఇంపార్టెంట్ అన్న ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కింద ఏంటంటే శ్రీనిధి ఉద్యోగుల సమైక్యాన్ని పెట్టింది అంటే పేరు పైన ఒకటి ఉంటది కింద ఒకటి ఉంటది అంటే వీడు విద్యాసాగర్ రెడ్డి గారు ఏంటంటే అటు ఇటుగా అన్నాడు వీళ్ళని కూడా అటు ఇటు కాకుండా చేస్తాడు అదే పొద్దుగాల ఏమన్నా అయిందనుకో నా మీదకి రాకుండా ఉండాలని చెప్పేసి సేఫ్ గేమ్ ఆడతాడు వీడు నిజంగా చెప్తున్నా అటు ఇటుగా అన్నాడు అయితే నేనేం చెప్తున్నా అంటే ఈ మహిళ ఈ 500 రూపాయలు వసూలు చేస్తుండ్రు కదా వీళ్ళు దేనికోసం వసూలు చేస్తుర్రు రేపు సీతక్కతో మీటింగ్ పెడతాంటారు మీరు నాకు సపోర్ట్ దేనికి అంటే మీటింగ్ కోసం ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే ఈయననే ఉండాలి ఈయననే యుగపురుషుడు ఈయన రిన్యూవల్ చేయాలి మళ్ళీ ఈయన అంత పోతుమో కూడా దొరకడు తెలంగాణ రాష్ట్రంలో సత్యహరిశ్చంద్రుడు ధర్మరాజు నీతివంతుడు దొంగకు సపోర్ట్ చేసేది ఎవరన్నా దొంగలు ఆ దొంగల భర్తం కూడా భర్తం ఎందుకంటే నిన్న ఒక ఆమె రిజైన్ చేసి టీ ఫైబర్ లోకి వెళ్ళింది టీ ఫైబర్ ఇంటింటికి ఇంటర్నెట్ అన్నాడు 17,500 కోట్ల బడ్జెట్ ఇంటింటి ఇంటర్నెట్ దానికి ఎండి ఎవరిని పెట్టిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ బినామీని వాళ్ళు తీసుకొచ్చి శ్రీధర్ బాబు మళ్ళీ ఎండిగా పెట్టుకున్నారు ఎండిగా ఎవరిని పెట్టాలన్నా గ్రూప్ వన్ ఆఫీసర్ నో లేకపోతే ఇంకెవరో పెట్టాలి అవుట్ సోర్సింగ్ అని పెట్టి ఇక్కడ స్కామ్లు చేసిన వాళ్ళందరినీ తీసుకుపోయి టీ ఫైబర్ లో డంప్ చేస్తుంది ఇది అయిపోయినప్పుడే టీ ఫైబర్ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఎక్కడ స్కామ్ జరిగినా మనం అక్కడ ఉండాలి రేపు రాబోయే ఈ సీతక్క మీటింగ్ పెట్టింది అనుకో ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయాలన్నా 100% ఖచ్చితంగా ఈ మీటింగ్ మనం అడ్డుకొని తీరాలి సీతక్కను అడుగున నిలదీయాలి ఇది తెలంగాణ మనం సీతక్కకు వ్యతిరేకం కాదు మీరు సీతక్క వ్యతిరేకం కాదు మహిళలకు నువ్వు మహిళల కోసం వాళ్ళ జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేస్తున్నావు ఓకే రాము నువ్వు ఫైనల్ గా ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు సీతక్కకు మా మీడియా ద్వారా ఏం చెప్పదలుచుకున్నావు నేనేం చెప్తాదలుచుకున్నానంటే 100 కోట్ల స్కామ్ జరిగింది ఇది వాస్తవం అది చెప్పింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇప్పటికైనా దయచేసి విద్యాసాగర్ రెడ్డిని కానీ తొలగించండి ఇప్పటికే మీకు మించిపోయింది ఏం లేదు రాబోయే ఎలక్షన్లో మీరు చిత్తుగా ఓడిపోవద్దు రాజకీయ నిరుద్యోగులు కావద్దు అనుకుంటే సీతక్క గారు బుట్టలు ఎత్తుకొని తర్వాత అవి ఎత్తుకొని వాగు వంకుల్లో తిరగడం కాదు వాస్తవంలోకి రండి వీడియోలు బంద్ చేసి వాస్తవంలోకి వచ్చి ఈ పేద ప్రజలను ఆదుకుంటే తప్ప మీకు రాబోయే ఎలక్షన్లో మేము ఖచ్చితంగా ఈ ట్యూబ్లో ఏం చేస్తామని అనుకో ఈ ట్యూబ్ల వల్లనే మీరు మినిస్టర్ అయ్యిండ్రు ఈ ట్యూబ్ల వల్లనే మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులు చేస్తామని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా ఈ విద్యాసాగర్ రెడ్డిని తొలగించి దీనిలో జరుగుతున్న అవినీతిని మీరు ఎంక్వైరీ పూర్తి పారదర్శకంగా చేస్తే ఖచ్చితంగా విద్యాసాగర్ రెడ్డి జైలుకి వెళ్తాడు శేష జీవితం అంతా విద్యాసాగర్ రెడ్డిని జైల్లో పెట్టేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతాము ఇంకో రేపు చెప్తున్నా రేవంత్ రెడ్డి దీని మీద చిత్తశుద్ధితో పనిచేయండి ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రాన మహిళలను కోటీశ్వరులు చేసినట్టు కాదు మీరు బస్సులకు కానీ పెట్రోల్ బంకులకు కానీ ఏం నీ సొంత డబ్బులు ఇస్తలేవు నువ్వు జూబ్లీస్ ప్యాలెస్ అమ్మి ఇవ్వట్లేదు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు నల్లమల పులి అంటే నేను నల్లమల బిడ్డగానే చెప్తున్నా నిన్ను చిత్తుగా నీ కుర్చీని దించుతాం 100%. నువ్వు ముఖ్యమంత్రి అయినంబడే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా బంగాళాఖాతంలో వేస్తా ఒక్క సాయంతో నన్ను చేయలేదు కదా 3 సంవత్సరాలు అయింది రేపు నీ కుర్చీని కూడా ఈ తెలంగాణ ప్రజలు బంగాళాఖాతంలో వేస్తారు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి తస్మత్ జాగ్రత్త మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటా మీరు ఏ రెడ్ల పాలన చేస్తున్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చిత్తశుద్ధి ఉంటే విద్యాసాగర్ రెడ్డిని తొలగించి మీ ప్రజాపాలన ఏదో నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డికి సీతక్కకు నేను డిమాండ్ చేస్తున్నాను సో ఇదండి మీరు తక్షణమే ఎంక్వైరీ శ్రీనిధి అక్రమాల మీద నిధుల మళ్లింపు మీద ఆ స్కామ్ మీద ఎంక్వైరీ చేయకపోతే మాత్రం రాము స్పష్టంగా చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ ప్రభుత్వం రాదు నేను కృషి దించుతా అని చెప్పి కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం సో నిర్ణయం తీసుకునే పక్షంలో రాము తీసుకునే నిర్ణయాలకు మా Y5 మీడియా ఛానల్ సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామండి థ్యాంక్ యూ రాము మీ విలువైన టైం ఇచ్చినందుకు సో నువ్వు ఇట్లనే పోరాడుతుండు బరాబరి మా ఛానల్ ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ ఉంటాయి ఎందుకంటే ప్రజల కోసమే ఈ Y5 మీడియా ఛానల్ ఉన్నది వాళ్ళ కోసమే పనిచేస్తుంది మీకు 100% సపోర్ట్ చేస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ